అనకాపల్లి జిల్లా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు తన సొంత గ్రామమైన తారువా నుంచి కార్యకర్తలు నాయకులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్కు చేరుకొని అక్కడి నుంచి అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ ఆఫీస్కు నామినేషన్ వేయడానికి అట్టహాసంగా బయలుదేరారు. ఎవరి మధ్య జరుగుతుందో ఇప్పటికే మీ అందరికి కూడా తెలుసు. ఒక పెత్తందారుడికి, ఒక సామాన్యుడికి, ఒక ధన బలం ఉన్నటువంటి వాడికి, ఒక గుణం ఉన్నటువంటి వాడికి, ఒక పెద్ద కులం సంబంధించినటువంటి వాడికి, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలకు అనుగుణంగా, ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వాడిగా, ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక సామాన్య జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి, ఇప్పటికే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలని చెప్పి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండే విధానం దగ్గర నుంచి అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ, నియోజకవర్గాన్ని కూడా చక్కగా చూసుకుంటూ, నియోజకవర్గాన్ని కూడా ఏదైతే మోడల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా 2 సార్లు గెలుపొందానో ఆ మోడల్ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ పార్టీ కంచుకోటగా తయారు చేసినటువంటి పరిస్థితి. ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నందున మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా విశేషమైనటువంటి సేవలు అందించడానికి ముత్యాల నాయుడు గారు ఇప్పటివరకు పనిచేసినటువంటి వారి తాలూకా పనితీరుని స్వయంగా చూసాము. భవిష్యత్తులో మా నియోజకవర్గాలు కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలనంటే పార్లమెంటు సభ్యుడిగా ముత్యాల నాయుడు గారిని గెలిపించుకోవాలి. 7 శాసనసభ అభ్యర్థుల్ని కూడా వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏదైతే మన డయాస్ మీద పరిచయం చేశారో వారందరూ కూడా